ఎదురొస్తే బెదిరిస్తారు, అడ్డం వస్తే అక్రమంగా కేసులు పెట్టిస్తారు, తిరగబడితే లాఠీలతో విరుచుకుపడతారు, ఉద్యమిస్తే కటకటాల వెనక్కి పంపిస్తారు. ఇది ప్రజాస్వామ్యమా? కాకినాడ సెజ్ బాధితుల నుంచి ఇప్పటికీ ఇదే ప్రశ్న వినిపిస్తోంది. కాకినాడ సెజ్ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న ఏపీ 24/7 ఈరోజు మరికొన్ని శక్తుల ప్రమేయాన్ని బయట పెట్టబోతోంది. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. కాకినాడ తీరంలో భూముల దందాకు తెర తీయగానే రైతులపై కన్నేశారు. అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు పెట్టించారు. 1, 2 కాదు, ప్రతి ఒక్కరిపై దాదాపు 10 నుంచి 20 కేసులు నమోదు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతు బాధితుడిగా మిగిలిపోయారు. కేఏసీ జడ్లో పెట్టిన అక్రమ కేసులు అన్నీ ఇన్ని కాదు. ఎదురొస్తే బెదిరింపు, అడ్డు వస్తే అక్రమ కేసు, తిరగబడితే లాఠీ జులుం. ఉద్యమిస్తే కటకటాలు. ఇవి సెజ్లో ఎదురు తిరిగిన రైతులకిచ్చిన పరిహారం. ఎక్కడైనా భూములు తీసుకుంటే రైతులందరినీ ఒప్పించి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ అన్యాయంగా అనుమతి లేని ప్రాంతంలో భూసేకరణ చేపట్టిన అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక ప్రైవేట్ సంస్థ కోసం భూములు సేకరించడానికి అడ్డమైన దారులన్నీ తొక్కారు. అంతేకాదు, భూములపై కన్నేసిన బడా సంస్థలు రైతుల జీవితాలతో ఆడుకున్నాయి. భూములు ఇచ్చేది లేదని ఎదురు తిరిగిన రైతన్నలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ ప్రాంతంలో 150 మంది రైతులపై దాదాపు 500కు పైగా కేసులు ఉన్నాయి. ఇవన్నీ దారుణమైన కేసులు. కేవలం కేవీఆర్ కు కొమ్ము కాసేందుకు దిగజారిన వైనం. ఇక ఈ భూముల్లో తిష్టవేసిన ఈ బడాబాబులు రైతులపై అక్రమ కేసులు పెట్టించారు. దీనికి ఎన్నో వక్ర మార్గాలు పట్టారు. తమ వద్ద పనిచేస్తున్న చిన్నా చితక ఉద్యోగులను తమ గుప్పెట్లో పెట్టుకుని రైతులను కటకటాల వెనక్కి పంపించారు. దీనికి సెజ్ సంస్థలో పనిచేసి అప్రూవర్గా మారిన వీర్రాజు ఒక నిదర్శనం. 6 నుంచి కూడా నేను ఉన్నాను సార్. 2004 అంటే 2005 నుంచి కూడా నేను ఉద్యోగరీత్యా పనిచేస్తున్నాను. అప్పుడు మా జీతం 3000, తర్వాత 3100, అలా 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 ఇప్పటికి నా సర్వీసులో ఒక 6-7 సంవత్సరాలు గడిచిన తర్వాత నన్ను సూపర్వైజర్గా ప్రమోట్ చేసి నన్ను ఫుల్ ప్లెజర్గా నీకు ఇక్కడ కాదు, కింద కాదు, పైకి చూడు, మీ పిల్లల్ని నిన్ను కూడా అక్కడి వరకు తీసుకెళ్తాం, మేము నా మాటల్లో ఉండి మా బాటల్లో నడాలి, నువ్వు ఖచ్చితంగా నిన్ను ఉద్ధరించే స్టేజ్కి తీసుకెళ్తాం వీర్రాజు, నువ్వు ఎప్పుడు కూడా మా సైడు మా వెనకాతలు మేము ఏం మాట్లాడితే నువ్వు ఉండాలి అన్నారు. అవును సార్, భాస్కర్రావు గారు సార్, ఎస్ఎస్జెడ్ కంపెనీ సార్, ఎస్ఎస్జెడ్ కంపెనీ తరపుని అన్నారు. అంటే మరి అధికారులు చెప్పారు కదా, మరి వాళ్ళ దగ్గర చేస్తున్నాం, వాళ్ళు చెప్పిన మాట మేము పాటించాలని చేసామండి. ఇదిగో మా రైతులు నెంబర్ 1 మంచి మనస్తత్వం గల రైతులండి. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కడెక్కడికి తిరుగుతున్నారు, సుబ్బరెడ్డి గారు ఎక్కడ తిరుగుతున్నారు, ఆయన ఎక్కడ తిరుగుతున్నారు, ఈయన ఎక్కడ తిరుగుతున్నారు చెప్పి నేనే పాపత్తుండే. అయ్యా మరి ఏంటండి ఎలా చేస్తున్నారు, వాళ్ళకి కరెక్ట్ కాదు కదా, రైతులు మంచోళ్ళు కాదు సార్ అని నేనంటే, ఇలాంటి నీతి సూత్రాలు నువ్వు మాట్లాడుకో, మాట్లాడేలా ఉంటే
నీ పోస్ట్ తీసేస్తాం, నీ భార్య పిల్లలు రోడ్డున పడతారన్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగానే మా భార్య పిల్లలు రోడ్డున పడ్డాము. 2 నెలల 10 రోజులు ఎంత అవుతుంది. ఇప్పుడు నేను తిన్నానా ఉన్నానా కూడా కనీసం వాళ్ళ దగ్గర ఎంత పని చేసిన కాడికి ఒక్క మాట అడిగిన అధికారం లేదు సార్. KSEZలో భూములు కోల్పోయిన రైతులు అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికీ ఆ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు గ్రామాల్లో 140 సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ఇది పోలీసుల పరాకాష్ఠకు నిదర్శనం. ఈ కేసులు కూడా చాలా దారుణంగా ఉంటాయండి అనమాట. ఏంటంటే ఎవరైతే రైతులు ఈ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే దీంట్లో యాక్టివ్ పార్టీ ఉంటుందో వాళ్ళ మీద చాలా తప్పుడు కేసులు అన్నమాట. ఏముండదు అందులోనూ, కానీ బలవంతంగా అరెస్టులు చేయడం, రకరకాల కేసులు పెట్టడం. మేము సపోజ్ నా మీద కేసులు పెట్టారండి. నా మీద కేసు ఏంటంటే ఒక అర్ధరాత్రి టైంలో నేను వెళ్ళి వాళ్ళది ఒక సిమెంట్ లోడ్ పట్టుకెళ్ళిపోయినట్టండి. నేను ఒక లారీ సిమెంట్ లోడ్ నేను దొంగతనంగా పట్టుకెళ్ళిపోయినంట. అది నా మీద కేసు. అలా నా మీద 5 కేసులు పెట్టారన్నమాట. అంటే 5 సిమెంట్ లారీ లోడు నేను పట్టుకెళ్ళిపోయినంట. అలా ఒక్కొక్కళ్ళ మీద 20 కేసులు 15 కేసులు. అంటే ఈ సెజ్జలు ఇక్కడ ఉన్న సెజ్ యాజమాన్యం ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే ఈ సిమెంట్ లోడ్లు ఇవన్నీ దొంగసాటిగా అమ్మేసుకుని రైతులు పట్టుకెళ్ళిపోయినట్టు రైతుల మీద కేసులు అనమాట అండి. ఇటువంటి కేసులు అంతే. రైతులు ఈ పోలీసులు కూడా ఏంటంటే రైతులను అరెస్ట్ చేసి స్టేషన్లో బంధించారనమాట. అంతే. ఈ పోలీసులు కూడా మా విలేజ్లో తిరగడం, మేము పొలంలోకి వెళ్తే పొలంలోకి రావడం, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం. మాకు అసలు ప్రైవసీ అనేది లేదండి. మా పని మేము చేసుకోవడానికి కూడా లేదు. నేను పొలానికి వెళ్తుంటే పొలం కూడా వచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, మా ప్రతి కదలిక పోలీసుల డైరెక్షన్లోనే మేము వెళ్ళాలండి. మా ఫోన్లు ట్యాపింగ్ వాళ్ళ ఇష్టం అనమాట. మేమేమో సంఘ విద్రోహ శక్తులు అండి, మేమేమైనా టెర్రరిస్టులమా? మేము నిజాయితీగా మా భూముల గురించి పోరాడుతున్నాం. మేము అభివృద్ధికి అడ్డు కాదు, కానీ అన్యాయంగా మీరు మా అభివృద్ధిని అడ్డుకోకండి. నిజంగా మీరు అభివృద్ధి చేసేలా ఉంటే, ఈ భూమిని మీరు చట్టబద్ధంగా సేకరిస్తుంటే రండి కూర్చొని మాట్లాడతాం. ఇది చట్టబద్ధత ఉంటే మీ పోరాటాన్ని ఈ రోజుతోటే మేము ఆప్ చేస్తాం. అంటే ఇలా పోరాటం చేస్తున్నామండి. మా భూమి 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాల్లో మేము 2006లో తీసుకున్నారు భయపెట్టి. 2006 నుంచి మేము అందులో సబ్బడి తోట ఉంది. ఆ సబ్బడి తోట అమ్ముకుంటూ వ్యవసాయం పెట్టుకుంటూ 2011 దాకా వ్యవసాయాలు చేసుకుంటూ వాళ్ళం. 2006లో తీసుకుని జరిగే భూమి తిరుగుతాం. ఒకటే కాదు, కోర్టు చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓల ఆఫీసులు, ఆర్డీఓ కేసులు ఒకటి కాదు, ఒక రకమైన కేసులు కాదు. మొత్తం 150 మంది, ఒకళ్ళ మీద 20 15 ఇలాగా రకరకాల కేసులు. ఏ కేసులు అన్నది అందులో ఏమీ లేదు. అలా దొంగ కేసులు పెట్టి చట్టం ప్రకారంగా అలా తిప్పుతా చంపుతా ఉన్నారు. బయటికి రానెత్తలేదు, వ్యవసాయాలు పెట్టనెత్తలేదు. మామూలుగా ఎవరన్నా రైతు చేలోకి వస్తే మీరు ఎలా రావడం పని ఏంటని చెప్పేసి నిలబెట్టి వీళ్ళు పోలీసులు చేయడం, గార్డులు అవి పోలీసులు రావడం, బెదిరించడం, ఆ రైతులను ఎలా కావాలితే అలాగా బెదిరించి అల్లిపించడం, తీసిపోయి స్టేషన్లో పెట్టడం 3 రోజులు. మరి వాళ్ళని కోర్టుకు వేయడం. మమ్మల్ని మొత్తం 15 మందిని ఆర్డీఓ గారు కేసు పెట్టారని చెప్పేసి 4-3 వాయిదాలకి అక్కడ తిప్పి మమ్మల్ని కాకినాడలో అక్కడ మేల్ రోడ్డు మీద నిలబడి మామూలుగా మేము వాయిదాకి వెళ్తే అక్కడ నిలబెట్టి మామూలుగా సీఏలు మొత్తం సీఏలు వీళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని 20 మందిని మా సెంట్రల్ జైలుకి వేశారు. సెంట్రల్ జైలుకి వేసి 3 రోజులు అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఇక్కడ సబ్ జైల్లో పెట్టి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. కేసులు ఇంతకైతే ఈ భూములు పోకముందు కేసులు మేము ఎరగం. ఈ భూములు ఇలాగ జరిగే కాడి నుంచి వాళ్ళకి మాకు పోరాడు వచ్చే కాడి నుంచి తీసుకెళ్ళారు. 4-5 పూటలు తీసుకెళ్ళారు. అతను సుబ్రెడ్డి గారిని తీసుకెళ్ళి 15 రోజులు, నెల రోజులు, 20 రోజులు అలాగా సబ్ జైల్లో పెట్టి మళ్ళీ మేము ఏదో బెయిల్ మీద వాటి మీద మనం తిరిగి తీసుకురావడం అలా జరిగిందండి. ఇంతవరకు పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకునే రైతులు ప్రశాంతమైన గ్రామాల్లో ఎంతో స్వేచ్ఛగా తిరిగేవారు. ఎస్ఈజెడ్ అక్రమ కేసుల పుణ్యమా అని రైతుకు స్వేచ్ఛ పోయింది. కనీసం గ్రామాల్లో తిరిగే హక్కు కూడా లేదు. బయట ఊరు వెళ్లాలంటే పోలీసులు నిఘా పెడుతున్నారు. వీరెక్కడికి వెళుతున్నారు, ఎవరి కోసం వెళుతున్నారు? ప్రైవేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటానికి వెళుతున్నారా, లేదా ఏదైనా కేసు పెట్టడానికి వెళుతున్నారా? ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళుతున్నారా? ఇవన్నీ పోలీసులు విచారిస్తున్నారు. అవసరమనుకుంటే అక్రమ కేసులు బనాయించి ఎంతో మంది రైతులను జైళ్లకు కూడా పంపించారు.
ఇంతవరకు కనీసం పోలీస్ స్టేషన్ బోర్డు కూడా చూడని వారిని ఏకంగా జైలుకే పంపించారు. ఎదురు తిరిగిన రైతులపై ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ కొంతమంది రైతు నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటే ఇక్కడి అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. నేటికి గ్రామాల్లో రైతులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కానీ ఈ గ్రామ పరిసరాల్లో ఉన్న భూములు లాక్కున్న 2 కంపెనీలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. కేఎస్సి జడ్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే రాజకీయ పార్టీలు ఏం చేశాయి? అధికార పక్షం ఏం చేసింది? ప్రతిపక్షం ఏం చేసింది? ఉద్యమించాయా? ఊరుకున్నాయా? జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అన్న రాజకీయ పార్టీల తీరుపై నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎదురొస్తే బెదిరిస్తారు, అడ్డం వస్తే అక్రమంగా కేసులు పెట్టిస్తారు, తిరగబడితే లాఠీలతో విరుచుకుపడతారు, ఉద్యమిస్తే కటకటాల వెనక్కి పంపిస్తారు. ఇది ప్రజాస్వామ్యమా? కాకినాడ సెజ్ బాధితుల నుంచి ఇప్పటికీ ఇదే ప్రశ్న వినిపిస్తుంది. కాకినాడ సెజ్ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న ఏపీ 24/7 ఈరోజు మరికొన్ని శక్తుల ప్రమేయాన్ని బయటపెట్టింది. ఇక కాకినాడ ఎస్సీ జెడ్లో అక్రమార్కులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, ఈ రోజు ఏపీ 24/7 ప్రసారం చేస్తున్న వరుస కథనాలు సంచలనం రేపుతున్నాయి. బాధితులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. అయితే అసలు బాధితులు ఏమంటున్నారు? ఖచ్చితంగా రైతులందరూ కూడా న్యాయం చేయమని మొదటి నుంచి కోరుతున్నారు. 10 సంవత్సరాలు పైబడి ఈ ఉద్యమం జరుగుతోంది. కానీ ప్రతిరోజు కేసులు పెడుతున్నారు, భూములు లాక్కుంటున్న ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 2012లో ఒక హామీ ఇచ్చారు. ఏప్రిల్ 20వ తేదీన 2012లో ఇక్కడ ఏరువ కార్యక్రమం నిర్వహించి మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామని ఒక హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దీని పట్ల సరైనటువంటి దృష్టి పెట్టకపోవడంతో భూములు లాక్కునే ప్రక్రియను జిల్లా యంత్రాంగం కొనసాగిస్తూనే ఉంది. ప్రైవేటు వ్యక్తులు ఈ అక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని భూములను తిరిగి ఇవ్వాలని రైతులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మన కథనాలకు కూడా ఈ ప్రాంతంలో రైతులు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఏపీ 24/7 నిలబడి మాకు న్యాయం చేస్తున్నందుకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని, అక్రమాన్ని, పాలనలో ఉన్నటువంటి లోపాలని ఏపీ 24/7 ఎత్తి చూపుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని ఏపీ 24/7 భరోసా ఇస్తుంది. అదేవిధంగా ఏపీ 24/7 ఇస్తున్న భరోసాకు మరోసారి ఉద్యమం బాట పడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. లలిత. రైట్, థ్యాంక్ యూ నగేష్.